Yeah, then guys, very good evening all of you. సో టుడే మనం టాలీ ప్రైమ్ 5.0 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దామండి. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుందమ్మా? Yes, sir. Yes. చూడండి, టాలీ ప్రైమ్ 5.0 లో వచ్చిన ఫీచర్స్ మనం తెలుసుకుంటే ఒకసారి నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్టిఫ్ వ్యూ, డే బుక్. స్టిఫ్ వ్యూ లో డే బుక్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్ని చోట్ల మనం లైన్స్ లాగా వస్తాయి. తర్వాత మనం ఏ వర్షన్ ఉపయోగిస్తున్నాం అనేది ఎలా చెక్ చేసుకోవాలి. ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్, అంటే సప్లయర్ది కానీ తర్వాత కస్టమర్ది కానీ జిఎస్టీ నెంబర్ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్ ఎలా రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఫెచ్ ద జిఎస్టీ డీటెయిల్స్, అంటే లాస్ట్ 6 months వాళ్ళు రిటర్న్ ఫైలింగ్ చేశారా లేదనేది కూడా హిస్టరీ చూడొచ్చు. తర్వాత మనం ఏపీఐ యాక్సెస్ జిఎస్టీ పోర్టల్లో 6 hours లేదంటే 30 days పెట్టుకున్నట్లయితే డైరెక్ట్ గా టాలీ నుంచే మనం రిటర్న్ ఫైలింగ్ అనేది చేయొచ్చు. తర్వాత ఏ వెండర్ కి జిఎస్టీ నెంబర్ ఉంది, ఏ వెండర్ కి జిఎస్టీ నెంబర్ లేదు, ఎవరు యాక్టివ్ లో ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్ లో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఫైల్ జిఎస్టీ 3B డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ప్రైమ్. తర్వాత డౌన్లోడ్, మనం 1 year రిపోర్ట్ ని డౌన్లోడ్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ మనకు టాలీ ప్రైమ్ 5.0 లేటెస్ట్ వర్షన్ లో ఇవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో వీటి గురించి ఒకసారి మనం బ్రీఫ్ గా చూద్దాం. టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ కంపెనీ, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నానండి. ఇక్కడ పైన హెల్ప్ పైన ఒక బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ కనబడుతుంది. Alt+N నోటిఫికేషన్. ఇది క్లిక్ చేసామంటే ఎలాంటి న్యూ వర్షన్ రిలీజ్ అయినా టాలీ సొల్యూషన్స్.com పోర్టల్లో ఏవైనా కొత్త సిరీస్ రిలీజ్ అయినాయి అంటే ఇక్కడ మనకి షో చేస్తుంది నోటిఫికేషన్. ఇప్పుడు 5.1 వచ్చింది, అది మనం ఆల్రెడీ నేను చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు చూపించట్లేదు. లేకుంటే 5.2 వచ్చినా 5.3 వచ్చినా ఆ సింబల్స్, ఆ నోటిఫికేషన్ అనేది ఈ ప్లేస్ లో కనబడుతుంది. డేట్ అండ్ టైమ్, యాక్టివిటీ, అప్లికేషన్ అండ్ కంపెనీ, డిస్క్రిప్షన్. ఇది ఫస్ట్ ఫీచర్. సో తర్వాత మీరు గమనించినట్లయితే ఇప్పుడు డే బుక్ లో వెళ్ళండి. డే బుక్ లో వెళ్తే ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి చూడండి, లైన్స్. వీటిని స్టిఫ్ వ్యూస్ అంటారు. స్టిఫ్ వ్యూస్ ఇంతకు ముందు లేవు మనకి, ఇప్పుడు వచ్చాయి. టాలీ ప్రైమ్ 4.0 లో కూడా ఆప్షన్స్ లేవు. ఎప్పుడైతే టాలీ ప్రైమ్ 5.1 వచ్చిందో, 0 వచ్చిందో, వాటిలో స్ట్రిప్ వ్యూస్ ఇచ్చాడు, అంటే మనకు అర్థమయ్యే విధంగా. తర్వాత బ్యాలెన్స్ షీట్ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, వీటిని కూడా స్ట్రిప్ వ్యూస్ అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఈ ప్లేస్ లో కూడా ఉన్నాయి చూడండి. తర్వాత ఎక్కడైనా ఉంటాయండి, ఏ ప్లేస్ లోనే ఉంటాయి. ఓకే, వీటికి సంబంధించిన ఫీచర్స్ ఎక్కడ ఎస్ పెడితే ఆప్షన్స్ వచ్చాయి, ఎక్కడ నో పెడితే ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వెళ్ళిపోవాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? హెల్ప్, సెట్టింగ్స్, డిస్ప్లే, ఇక్కడ చూడండి, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ వోచర్స్, సో బాటమ్ బార్. ఇవి నో పెట్టామంటే అవి కనిపించవు. చూడండి, డే బుక్ లో ఉన్నాయా లేవు చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ లో బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయా లేవు చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ లో చూసారా లేవు చూడండి. స్టాక్ సమ్మర్ లో చూసారా లేవు చూడండి. అదే ఎస్ పెడితే మళ్ళీ వస్తాయి. వచ్చాయా 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 ఇలా. ఇది స్టిఫ్ వ్యూస్ అంట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఏ వర్షన్ ఉపయోగిస్తున్నామని ఎలా తెలుస్తుంది? హెల్ప్, అబౌట్. చూడండి, అప్లికేషన్ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 లేటెస్ట్. ఓకే, మనకి సీరియల్ నెంబర్, రెంటాల్,
ఓకే, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం ఈ ప్లేస్ లో కనబడతాయి. ఏ వర్షన్ మీరు లేటెస్ట్ గా ఏది యూజ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి. నెక్స్ట్, ఆటో క్రియేషన్ ఆఫ్ ఎ లెడ్జర్ జిఎస్టీ పోర్టల్. ఓకే, ఇప్పుడు ఒక సప్లయర్ గానీ వెండర్ గానీ జిఎస్టీ నెంబర్ నేను తీసుకుంటాను. ఇక్కడ చూడండి, జిఎస్టీ నెంబర్ టాలీ ఎడ్యుకేషన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, ఇతను బయర్ కస్టమర్ అనుకుంటే ఇతని జిఎస్టీ నెంబర్ తీసుకుంటే ఇక్కడ ఉన్న అడ్రస్ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్ ప్రకారంగా ఆటోమేటిక్ గా తీసుకుంటారు. కావాలంటే చూద్దాం. క్రియేట్ లెడ్జర్, రైట్ సైడ్ లో చూడండి, ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టీ అని ఇక్కడ ఇస్తున్నాను. 29 ఏఏ ఈసీటీ 8092 A1 ZO ఎంటర్. చూసారా, ఆటోమేటిక్ గా యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్లో వాళ్ళ అడ్రస్ నెంబర్ కానీ, ఏరియా కానీ, బెంగళూరు కానీ, పిన్ కోడ్ కానీ, వాళ్ళు యాక్టివ్ లో ఉన్నారా ఇన్యాక్టివ్ లో ఉన్నారా మొత్తం వారి యొక్క డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. మనం సపరేట్ గా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ హిస్టరీ చూడాలంటే ఫైల్ హిస్టరీ, లాస్ట్ 6 months వాళ్ళు రిటర్న్ ఫైలింగ్ చేశారా లేదా, జిఎస్టీ 1 కానీ జిఎస్టీ 3B కానీ, వాళ్ళ బిజినెస్ ఏంటి అసలు, రీటైలా హోల్సేలా, అవన్నీ కూడా కనబడతాయి. అంతే, జస్ట్ మనం ఎంట్రీ చేసుకొని వాళ్ళ అండర్ గ్రూప్ లో మార్చుకొని సేవ్ చేసుకోవాలి. తండ్రి డెప్టాస్ సేవ్, అంతే. మనం ఏమి చేయాల్సిన అవసరం లే, ఇలా ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసాడు. నెక్స్ట్, ఏపీఐ యాక్సెస్. అంతకు ముందుగా మనకు జిఎస్టీ పోర్టల్ ఉంటుంది. మీకు ఒకవేళ రిటర్న్ ఫైలింగ్ మీకు ఉంటే కన్నా జిఎస్టీ పోర్టల్ ఉంటుంది. GST.gov. లాగిన్ మీకంటూ సపరేట్ గా ఉంటుందండి, అది మీరు ఇచ్చుకోవాలి. మీ కంపెనీ ప్రొఫైల్ చూడాలంటే వ్యూ ప్రొఫైల్, ఇక్కడ వెళ్తే మీ జిఎస్టీ నెంబర్, మీ లీగల్ నేమ్, ట్రేడ్ నేమ్, ఓకే, మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారో, మీరు యాక్టివ్ లో ఉన్నారా, మీ బిజినెస్ ప్రొప్రైటర్షిప్, అవన్నీ కూడా షో చేస్తాయి. ఈ ప్లేస్ లో మేనేజ్ ఏపీఐ యాక్సెస్, ఇక్కడికి వచ్చి మీరు టాలీ ద్వారా రిటర్న్ ఫైలింగ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ లోకి వచ్చి మీరు ఇక్కడ 6 hours లేదంటే 30 days పెట్టేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మీరు సెటప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు టాలీలోకి రావాలి. టాలీలోకి వచ్చి ఇక్కడ రిటర్న్ ఫైలింగ్ అనేది చేసుకోవాలి. వెండర్ అండ్ కస్టమర్ చెకప్ కూడా చేయొచ్చు. ఓకే, చూద్దాం. ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. అంటే నా కంపెనీ తీసుకుంటాను. జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ యూటిలిటీస్, వ్యాలిడిటీ పార్టీ, ఇక్కడ వచ్చేసి సండే ఎంటాస్ తీసుకుంటున్నా, అంటే క్రెడిటార్స్ తీసుకుంటాను. క్రెడిటార్స్ లో టాలీ ఎడ్యుకేషన్ చూడండి, ఇక్కడ రెగ్యులర్ వాళ్ళ డీటెయిల్స్ యాక్టివా ఇన్యాక్టివ్ అనేది కూడా చెక్ చేయొచ్చు. చూడండి, యాక్టివ్ లో ఉన్నారు. లేదు అందరికీ కావాలి అనుకుంటే ఆల్ ఐటమ్స్, ఎంతమంది ఉన్నారో అంతమందికి కావాలి. మొత్తం ఎవరెవరు ఉన్నారో అందరికీ చూపించేస్తాం. చూడండి, ఎవరు యాక్టివ్ లో ఉన్నారు, ఎవరు సస్పెండ్ అయ్యారు కూడా చూపిస్తుంది. ఓకే, ఇది కస్టమర్ చెక్ చేయొచ్చు, వెండర్స్ కూడా చెక్ చేయొచ్చు.
డెప్టార్స్ కూడా చెక్ చేయొచ్చు. నా దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. ఎవరికి జిఎస్టీ నెంబర్ ఉంది, ఎవరికి లేదు. ఇద్దరికి ఉంది ఇక్కడ, మిగతా వాళ్ళకి లేదు. వాళ్ళంతా అన్రిజిస్టర్డ్. ఇలా కూడా చెక్ చేయొచ్చు. తర్వాత రిటర్న్ ఫైలింగ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ ఎక్స్చేంజ్ లోకి వెళ్తే ఫస్ట్ జిఎస్టీ లాగిన్, సెండ్ ఓటీపీ. నా యొక్క అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటారో ఆ విధంగా ఆ రిజిస్టర్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చారంటే మీకు ఆ జిఎస్టీ పోర్టల్కు టాలీకి లింక్ సెట్ అవుతుంది. ఈ ప్లేస్ లో ఇది రియల్ టైమ్ లో చేసింది. చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా ఇక్కడ నుండే ఫైల్ జిఎస్టీఆర్ 1 ఏ మంత్ కావాలి, నవంబర్ అనుకోండి. ఇక్కడ నుంచి సెండ్ చేసామంటే మనకి పోర్టల్కి లింక్ అవుతుంది. ఇలా ఫైల్ చేయొచ్చు. జిఎస్టీఆర్ 1 కానీ జిఎస్టీఆర్ 3B కానీ. ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డేటా డౌన్లోడ్ అవుతుంది, డేటా మొత్తం. ఇది రియల్ ఒరిజినల్ నెంబర్ ఉంటేనే జరుగుతాయమ్మా, గుర్తుపెట్టుకోవాలి. అప్డేట్ జిఎస్టీఆర్ 3B కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు, త్రూ ఆఫ్లైన్ ద్వారా అయినా ఆన్లైన్ ద్వారా అయినా. ఓకే, సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ అన్ని ఇచ్చాడు. టాలీ ప్రైమ్ 5.0, టాలీ ప్రైమ్ 5.0. ఓకే, సో 3B అండ్ 1 లింక్స్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, అవి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీవన్? సార్ ఇప్పుడు 5.1 లో ఏం మార్పు వచ్చింది సార్? 5 ఏం లేవండి అంతగా దాంట్లో ఆప్షన్స్. జస్ట్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, బట్ ఇంకా నేనైతే చూడలేదు. ఓకే, అది 1 or 2 ఫీచర్స్ అండి, అంతకు మించి ఏం ఇది చేయరు. మేజర్ గా ఏమైనా వస్తేనే అంతే. సో ఇది అండి 5.0లో. టుమారో షార్ట్ కట్ కీస్ డిస్కస్ చేద్దాం. అది టుమారోతో ఎండ్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తారో చెప్పారంటే నేను ఫైనల్ లింక్, ఎగ్జామ్ లింక్ ఇస్తాను.